శుభములు కలుగు నీకు. వెళ్లే దారి అందరికీ కనిపిస్తుంది. మనసు తీసుకెళ్లే దారి మనమే వెతుక్కోవాలి. ఇంకెవరి మనసుని ఇబ్బంది పెట్టని దారిని వెతుక్కోవాలి. బదులుతో ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అనలువాగని సంద్రములా మది మారితే ఎలా. ఒక్క పిట్ట కూడా రావట్లేదు. మా చరణ్ చెయ్యి ఊపితే చాలు అమ్మలు గుంపులు గుంపులుగా వస్తారు. వాడి బాబుని నేను ఎన్ని గింజలు జల్లినా ఒక్క పిట్ట కూడా రావట్లేదు. అయ్యగారు అయ్యగారు, ఏంటి కుమారి? ఒక్కసారి లోపలికి రండి. ఏమైంది? ఏమైందో కరెక్ట్ గా తెలియట్లేదు గానీ ఏదో అయిందని మాత్రం తెలుస్తుంది అయ్యగారు. ఎవరికి? మన చెర్రీ బాబుకి. సరే పద చూద్దాం. చూడండి అయ్యగారు. ఏం చేస్తున్నాడు వీడు? ఏమో అయ్యగారు, నాకు తెలీదు. ఇందాక నుంచి అలా గాల్లో లెక్కలు కడుతూనే ఉన్నారు. నాకు అర్థమైందిలే, పద. చరణ్, ఏంటి లెక్కలు కడుతున్నావు? పట్టుకుంటే లాభం ఎంత, వదిలేస్తే నష్టం ఎంత అని. పట్టుకోవడం ఏంటి, వదిలేయడం ఏంట్రా? అదే నాన్న, రీసైక్లింగ్ ప్రాజెక్టు అసలు పట్టుకుంటే ఎంత లాభం వస్తుంది, వదిలేస్తే ఎంత లాస్ వస్తుందని ఆలోచిస్తున్నాను. వాట్? ఆ ప్రాజెక్టు వదిలేస్తానని ఆలోచిస్తున్నావా? నీకు బ్రెయిన్ గాని పనిచేయట్లేదా? చాలా షార్ప్గా నీకంటే స్ట్రాంగ్గా పనిచేస్తుంది. పని చేస్తే ఆ ప్రాజెక్ట్ వదిలేస్తానని ఎందుకంటావురా? నీకు అర్థం కాదు నాన్న. నేను ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే అరుంధతి వాళ్ళకి వారాహి మీద ఇంకా ఇంకా కోపం పెరిగిపోతుంది. మన ప్రాజెక్టు వలన వారాహిపై కోపం పెరగడం ఎందుకు? ఎందుకంటే తను ప్లాన్ చేయడం వల్లే ఈ ప్రాజెక్ట్ మనకొచ్చిందని అరుంధతి వాళ్ళకి తెలుసు. ఇది ఒక ఫేజ్ అయితే ఇంకో ఫేజ్ ఏంటంటే హాసినిని ఎలాగైనా అత్తారింటికి పంపించాలని చూస్తున్నారు. కానీ హాసిని వద్దంటే వద్దని కూర్చుంది. రేపు తన్ని అరుంధతి వాళ్ళ ఇంటికి పంపించేస్తే అక్కడ వాళ్ళు హాసినిని ప్రశాంతంగా ఉండనివ్వరు నాన్న. సో ఇప్పుడు వారాహి మీద వాళ్ళకి కోపం ఎక్కువైతే అది హాసిని జీవితం మీద పెట్టే అది ఎక్స్ట్రా బరువు అవుతుంది. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ విత్డ్రా అయితే అది అరుంధతి వాళ్ళకి వెళ్తుంది. అందువల్ల వారాహి మీద కోపం, పార్లల్గా హాసిని మీద కోపం రెండూ తగ్గిపోతాయి. ఆ తర్వాత హాసినిని వాళ్ళు హ్యాపీగా ఇంటికి తీసుకెళ్తారు డాడ్. రే, ఇన్నేళ్ల తర్వాత నీలో ఇంత మెచ్యూరిటీ చూస్తున్నానురా. ఓకేరా, వారాహి కుటుంబానికి మంచి జరుగుతుందంటే నువ్వు ఏ పని చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈ విషయం నువ్వు రహస్యంగా ఉంచాలి. వారాహి గాని తెలిసిందంటే పొరపాటును కూడా ప్రాజెక్ట్ని అరుంధతి వాళ్ళకి వెళ్ళనివ్వదు. తర్వాత నువ్వు అనుకున్న దానికి కంప్లీట్గా ఆపోజిట్గా జరుగుతుంది. ఎస్, ఐ నో డాడ్. ఈ విషయం వారాహికి అస్సలు తెలియనివ్వను. అమ్మా, వాళ్ళకి లాయర్ నోటీస్ ఇచ్చేసి ఉంటాడు. అది చూడగానే వారాహికి, కృష్ణ తులసికి, మిగతా వాళ్ళకి చాలా పెద్ద స్ట్రోకే తగిలుంటుంది. చెప్పాను కదా విక్కీ, దెబ్బ కొడితే వంటికి కాదు మనసుకి తగలాలి అని. మనం కొట్టిన దెబ్బకి కృష్ణ తులసి మనసు ముక్కలైపోయి ఉంటుంది.
ఇప్పుడు కాసేపట్లో ఆ ఇంట్లో అందరూ వచ్చి నా కాళ్ల మీద పడతారు. ఈ పాటికి ఆ కృష్ణ తులసి హాసిని కోసం పరుగులు తీస్తూ ఉంటుంది. హాసిని, అమ్మా హాసిని, ఎక్కడున్నావు? అమ్మా, హాసిని పెరట్లో కూడా లేదమ్మా, నేను చూశాను. బయట కూడా లేదమ్మా. పైన కూడా లేదమ్మా, నేను కూడా చూశాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినట్టుందమ్మా. కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ప్రతి నిమిషం కాపలా కాసినా ఈ పిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిందంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఒకవేళ అరుంధతి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందేమో. మనం దాన్ని అత్తారింటికి పంపించేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అది మనందరి మాటలు వింటూ ఉంది. అందరి మనసుల్లో దాని గురించి ఆలోచన ఉందని, అందరి మాటలు అత్తారింటి వైపే దారి చూపిస్తున్నాయని దానికి అర్థమైపోయి ఉంటుందేమో. అందుకే అక్కడికి వెళ్ళుంటుందేమో. వారాహి, ఒకసారి విక్కీకి ఫోన్ చేసి అడుగు. అమ్మా, ఇదిగో ఫోను వాళ్ళ దగ్గర నుంచే. మేబీ హాసిని తీసుకొస్తున్నాము, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పడానికే చేసుంటారు. కాళ్ల బేరం తప్పించి వాళ్లకి వేరే దారి లేదు విక్కీ. ఆన్సర్ చెయ్యి. హలో విక్కీ, హాసిని అక్కడికి వచ్చిందా? మీ చెల్లెలా ఇక్కడికి ఎందుకు వస్తుంది? మా ఇల్లు వద్దని వచ్చేసింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది ఇక్కడికి? అది కాదు విక్కీ, తన ఇంట్లో లేదు. ఒకవేళ మీ ఇంటికి కానీ వచ్చింటుందేమో అని. ఏ రాలేదని చెప్పానా? ఎటు పోయిందో వెళ్ళి వెతుక్కోండి. మేం పంపించిన లాయర్ నోటీసు చూసే ఉంటారు కదా. లాయర్ నోటీస్ పంపించారా? ఎప్పుడు? మార్నింగే పంపాం. ఆ నోటీస్ చదివి ఏ సూసైడ్ చేసుకోవడానికో వెళ్ళిపోయి ఉంటుంది. లేదు, నా చెల్లి అలాంటి పిచ్చి పనులు చేయదు. నీ చెల్లి ఏం చేస్తే మాకెందుకు? మళ్ళీ ఫోన్ చేయకు, కట్ చేయి. ఏమ్మా, ఏమంటున్నారు? అసలు లాయర్ నోటీస్ ఏంటి? విక్కీ వాళ్ళు విడాకుల కోసం మన ఇంటికి నోటీస్ పంపించారంటమ్మా. విడాకులా? వాళ్ళు పంపించేశారు సరే, అసలు హాసిని అక్కడికి వచ్చిందని చెప్పాడా? లేదంటమ్మమ్మా, హాసిని అక్కడికి రాలేదని చెప్తున్నాడు. అయ్యో, మరెక్కడికి వెళ్ళింది? అమ్మా హాసిని, ఎక్కడికి వెళ్ళిపోయావే? ఏమైపోయావే? అయ్యో నా తల్లి, ఎక్కడున్నావమ్మా? గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంత కాలం భరించాలి ప్రాణం. మొగుణ్ణి వదిలేసిన ఆడదాన్ని జనం ఏమంటారో మీ అమ్మని అడుగు, బాగా చెప్తుంది. మన ఇంట్లో హాసిని ఉన్నన్ని రోజులు మనం ఇలాంటి మాటలు వింటూనే ఉండాలి. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు. మగాడు ఆడదాన్ని వదిలేసిన, ఆడది మగాడిని వదిలేసి వచ్చేసిన ఆ ఆడపిల్లని మొగుడు వదిలేసిన ఆడదిగానే చూస్తారు అందరూ. నీకు విడాకులైతే ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయి?
నా బతుకు రాతని ఒక మగాడు చెడ రాశాడు. నీ బతుకుని నీ చేతులతోనే చెడగొట్టుకోవద్దమ్మా. పడి లేచే కడలిని అడిగావా తెలుసా తనకైనా తన కల్లోలం. ఇన్నేళ్లుగా నేను నా కోపాన్ని బాధని తీర్చుకోలేకపోయాను విక్కీ. కానీ ఇప్పుడు నీ వల్ల కృష్ణమ్మ మీద నాకున్న కోపం కొంత తీరుతుంది. అప్పట్లో ఎంతో చక్కగా ఉన్న మా కుటుంబం కృష్ణమ్మ వల్లే ముక్కలైపోయింది. ఇప్పుడు అదే కృష్ణమ్మ కుటుంబం మనశ్శాంతి కోల్పోయి చల్లా చెదురవుతోంది. ఇదంతా నీ వల్లే విక్కీ. కుటుంబ బాధ్యత కొడుకు తీసుకుంటాడు అంటారు. నా కొడుకు నా బాధని తీసేస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ నాన్న. అమ్మా, నేను సంతోషంగా ఉంచడం కోసం నేనేమైనా చేస్తానమ్మా. ఇదేంటమ్మా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పని చేసింది. ఎక్కడికో పోయి సూసైడ్ చేసుకుంటుందనుకుంటే స్ట్రైట్గా మన ఇంటికి వచ్చేసింది ఏంటమ్మా? మీ మధ్య నేను ఉండకూడదు, ఉండలేను, ఉండలేను. నా బతుకు రాతని ఒక మగాడు చెడ రాశాడు. నీ బతుకుని నీ చేతులతోనే చెడగొట్టుకోవద్దమ్మా. పదండి చెప్తాను. ఆగో ఆగో ఆగో. ఎందుకొచ్చావు? హే, అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంటి? వీళ్ళు మహా మొండోళ్ళు విక్కీ. మామూలుగా అడిగితే ఆన్సర్ రాదు. ఏయ్, నీకిక్కడేం పని? పో బయటికి. ఇది నా ఇల్లు, నేనిక్కడే ఉండాలి. ఉంటాను. ఉండాలని వెళ్ళిపోవడానికి, ఉండాలని రావడానికి ఇదే నువ్వు బుక్ చేసుకున్న హోటల్ కాదు. బయటకు నడు. నేనిక్కడే ఉండాలని చెప్తుంటే అర్థం కాదా మీకు? ఏయ్, ఏంటి నోరు పెద్ద చేసి మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళిపోగానే ఆ రీజన్తో నీకు డివోర్స్ ఇవ్వడానికి నోటీస్ పంపించాను. ఆ నోటీస్ నేనే తీసుకున్నాను. దాన్నక్కడే ముక్కలు గర్చించి పడేసి ఇక్కడికొచ్చాను.
లీగల్ డైవోర్స్ నోటీస్. అక్క, అమ్మా, సునేనా, ఏంటది? విక్కీ పంపించిన విడాకుల నోటీస్ అక్క. ఇది చూని. హాసిని ఇది తీసుకున్నట్టుందక్క. అందుకే ఇది చింపేసి డస్ట్బిన్ లో వేసి వెళ్ళిపోయింది. అయినా మనకి వారం రోజులు టైం ఇచ్చి వెంటనే నోటీసులు పంపించడం ఏంటి? వాళ్ళెప్పుడు అంతే కదమ్మా, ఏదో రకంగా మనల్ని బాధ పెట్టాలని ఈ నోటీస్ పంపించుంటారు. ఆ కాగితం ఎందుకు వచ్చిందని కాదు, ముందు హాసిని ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి. నేను ఇంట్లో ఉండాలని అందరూ అంటున్నారు. అందుకే నాకిష్టం లేకపోయినా ఇక్కడే ఉండాలని వచ్చాను. అలా ఉండాలంటే నీతో అలా చెప్పిన వాళ్ళందర్నీ ఇక్కడికి రమ్మని చెప్పు. అర్థం కాలేదా? నువ్వు మా ఇంట్లో ఉండాలి అనుకుంటే నిన్నిక్కడ ఉండాలని ఫోర్స్ చేసిన వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించమంటుంది మా అమ్మ. అందరూనా? అందరెందుకు? నువ్వు ఈ ఇంట్లోకి అడుగులు వేయటం అంటే ఏమనుకున్నావు? నీ కాళ్లతో లోపలికి నడుచుకొని రావటం అనుకున్నావా? నువ్వు వెళ్ళినప్పుడు తీసుకెళ్లిన ఈ ఇంటి పరువుని తిరిగి తీసుకురావడం. ఆ పరువు తిరిగి రావాలంటే నువ్వు తిరిగి వచ్చావనే విషయం ఊరి పెద్దలతో సహా అందరికీ తెలియాలి. పెద్దలా? వాళ్ళెందుకు? వాళ్ళందరికీ చెప్పి వెళ్ళలేదే నేను. ఎవరో చెప్పారని గాలి వేచదు. పుకారు గాలి లాంటిది. ఆ గాలి కన్నా స్పీడ్గా నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయావనే న్యూస్ ఈ ఊళ్ళో వ్యాపించేసుంటుంది. ఆ పుకారుతో పాటు మా పరువుని కూడా ఈ ఊరి జనాలకి పంచేసిన దానివయ్యావు నువ్వు. అందుకే మీ వాళ్ళని పిలు. వాళ్ళొచ్చి మాట్లాడాక అప్పుడు నిన్ను ఇంట్లోకి రాని ఫాలో లేదో నేను నిర్ణయించుకుంటాను. మీ వాళ్ళందరూ ఇప్పుడే వచ్చి మా గుమ్మ ముందు నిలబడి మమ్మల్ని అడగాలి. అలా అడక్కపోతే నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఫోన్ చేసి వాళ్ళని రమ్మంటావా? నువ్వు వెళ్ళిపోతావా? అమ్మా, హాసిని ఫోన్ చేస్తుంది. ఇవ్వు. అమ్మా హాసిని, ఎక్కడున్నావమ్మా? నేనిక్కడే మా అత్తగారింటి దగ్గర ఉన్నాను. అత్తగారింటి దగ్గర? అక్కడ ఇందాక లేవని మీ అందరికీ ఫోన్ చేయాలనుకోలేదు నేను. కానీ వీళ్ళు మీరందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడితేనే నన్ను ఇంట్లోకి రానిస్తాను అంటున్నారు. అందుకే చేయాల్సి వచ్చింది. మేమందరం అక్కడికి రావాలా? మీరు రాకపోతే నన్ను లోపలికి రానివ్వరట, బయటికి పొమ్మంటున్నారు. ఏంటి పొమ్మంటారా? మళ్ళీ ఇంటికైతే రాను. చెప్పండి, పొమ్మంటారా? వద్దమ్మా, వద్దు. నువ్వు అక్కడే ఉండు. మేమందరం ఇప్పుడే బయలుదేరి అక్కడికి వచ్చేస్తాం. ధైర్యంగా ఉండు, సరేనా? ఏంటమ్మా, ఏమైంది? హాసిని వాళ్ళ అత్తారింటికి వెళ్ళిందా? మనం కూడా అక్కడికి వెళ్ళాలా? అవునమ్మా, మనం అందరం అక్కడికి వెళ్ళాలి. వెంటనే పదండి, మనం అక్కడికి వెళ్ళాలి. పదండి.
తనని ఇంట్లోకి రానిచ్చేశాక మళ్ళీ ఇలాంటి తప్పు చేయదని, ఇంట్లోంచి వెళ్ళిపోదని గ్యారంటీ ఏంటి? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? హాసిని మా అందరి కళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. ఒకవేళ ఇలాంటి తప్పే రిపీట్ అయితే తన కుటుంబం మొత్తం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి.